అసలు గురువు అంటే ఏమిటి? గురువు ఎలా ఉండాలి? గురువు ఏం చెయ్యాలి? ఏ రకమైన మార్గదర్శకత్వంలో ఉండాలి? ఏమి నేర్పించాలి? ఏమి పొందాలి? ఏమి ఇవ్వాలి? అనే విధానాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి, ఇది అసలైన తత్వం, గురుతత్వం అని చూపించినవాడు సకల సద్గురు శ్రీ షిరిడీ సాయినాథుడు మాత్రమే. ఆయన ఒక్కడే. ఖండయోగ సాధన అనే పదానికి అర్థం అడిగితే నిలువెత్తు చేసి చూపించాడు. తన శరీర భాగాలని ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చూపించారు. ఆయన్ని కూడా మాట్లాడుతున్నారు. సరే, ఓకే. సో కాల్డ్ మన హైందవంలో ఉన్నటువంటి చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారుగా, ఒక్కళ్ళు చేయలేదే ఖండయోగ సాధన, ఒక్కళ్ళు చూపించలేదే. నాన్న, సన్యసత్వం అంటే ఏమిటి? ఆశ్రమవాసం అంటే ఏమిటి? కాషాయం కట్టుకుంటే ఏమంటారు? సన్యాసి. సన్యాసి అంటారు. భార్యాబిడ్డల్ని వదిలేసి అనుబంధాలు అన్నీ తెంచేసి ఒకవైపు వెళ్ళిపోయి ఆశ్రమం నిర్మించుకుని అందులో బ్రతికే ఆశ్రమ వాసుల్ని సన్యాసులుగా, అలాగే సన్యసత్వం పొందినటువంటి గురువులుగా ఇలా భావిస్తారు. ఊరి వీళ్ళమ్మ గడుపు గాలిపోను, ఫార్చునర్ లేకపోతే రారు, BMW లేకపోతే రారు, 10 లక్షలు ఇవ్వకపోతే రారు, ముందుగా చెప్పకపోతే రారు, రెడ్ కార్పెట్ లేకపోతే రారు, ఏసీ ఉండకపోతే కూర్చోరు, పక్క నుండి అనేకమైన సత్కారాలు లేకపోతే మొహమే చూడరు, చందాలు ఇవ్వకపోతే టైం కూడా ఇవ్వరు, చెయ్యి కలపడానికి 25,000, కాళ్ళు మొక్కడానికి 50,000, విజిట్ చేయడానికి 5 లక్షలు. ఇది ఏమిటి? దీన్ని ఏమనాలి తెలియదు. కాబట్టి ఇది వ్యాపారం కాదట. సమ్మక్క సారక్క జాతర మాత్రం పెద్ద వ్యాపారం అంట. ఇప్పుడు సమ్మక్క సారక్క అనే దేవతలు ఉన్నప్పుడు మనం ఉన్నామా? మనం లేవు కదా. ఆ చుట్టుపక్కల ప్రాభవం మారింది తప్ప దేవతలు మారరు కదా. ఇక్కడ ఉన్నటువంటి విధానాలు ఏంటంటే, హిందువులకి క్రిస్టియన్స్ మన శత్రువులు కాదు, ముస్లిమ్స్ శత్రువులు కాదు, మనలో మనకే ఉంది మాదచ్చపు మాయరోగం. మనల్ని మనమే కొట్టుకు చస్తున్నాం, మనల్ని మనమే బాధ పెట్టుకు చస్తున్నాం. ఎందుకు? అక్కర్లేని వివాదాలు తెచ్చే విధంగా. సాయిబాబా ఏం చేశాడా? సాయిబాబా ఆనాడే అన్నాడు, నువ్వు నా కోసంగా మందిరం కడితే ఆ రోజుతో పూర్తవుతుంది నా అవతారం అని అన్నాడు. ఆయన ఉన్నంత కాలం ఏనాడన్నా షిరిడి గురించి తెలుసా ప్రపంచానికి? ఆయన చెప్పాడు, నా తదనంతరం షిరిడి ప్రపంచానికి తెలుస్తుంది అని. ఆ తర్వాతే తెలిసింది. మరి ఈరోజు ముచ్చింతలు, అలాగే మైసూరు ప్యాలెస్లు, అలాగే మఠాలు, ఒరివిడ దుంప తెగ లక్షలు కోట్లు పోగేసి మరి పెడుతున్నారు కదా. ఆ ముచ్చింతల్లో నన్ను తిట్టుకున్నా సరే, నేనైతే ఒకటి ఆలోచిస్తున్నా, ఈ ముచ్చింతల్లో మహానుభావుడు, సాక్షాత్ దైవస్వరూపుడు, ఎంతో గొప్ప భక్తి తత్పరత కలిగిన రామానుజాచార్యుల వారిని అక్కడ పెట్టి అవమానిస్తున్నారని బాధపడుతున్నా. అవమానించడం, టికెట్ పెట్టి మరీ అవమానిస్తున్నారు ఆయన్ని. టికెట్ పెట్టి చూపించడం అదో దరిద్రం, అది పక్కన పెట్టు. వీపు చూపించి సెల్ఫీలు దిగుతున్నారు. ఎంత అవమానం ఆ మహానుభావుడికి. అదే దాని బదులు శ్రీ రామానుజ వైద్య ఆసుపత్రి అని కానీ, రామానుజ విద్యాలయం అని కానీ, కళాశాలని కానీ ఆ మహానుభావుడు మీరు పేరు మీద పెట్టుంటే ఎన్ని వేల మందికి ఉపయోగం, దేనికోసం? సో ఇప్పుడు అది పెట్టారుగా, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారుగా, పక్కన ఇంకో కాలేజీ కట్టి పిల్లలకు చదువు చెప్పండి, చెయ్యరు. సో నేను ఖచ్చితంగా మాట్లాడతా. గురుగారు, ఇంకొక డౌట్గా, రామానుజాచార్య గారిని ఎలివేట్ చేయడం కోసం పెద్ద ఆయన్ని తొక్కేస్తున్నారా? రామానుజాచార్యుల వారిని ఎలివేట్ చేయడం కోసం ఆదిశంకరాచార్యులను తొక్కేస్తున్నాడు ఆయన. పరమశివుడి త్రిశూలం వచ్చి పొడిచి పెడుతుంది. శంకరాచార్యుల వారి జోలికి వస్తే పరమశివుడి త్రిశూలం వస్తుంది. నేను చెప్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆది శంకరాచార్యుల వారి యొక్క ప్రభావం అసలు ఆయన ఏమిటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన ఏమిటో తెలుసుకోవాలి. తన శిష్యుడిని చెరువుకి అవతల ఉన్న తనని చూడాలి అని అనుకున్నటువంటి ఓ మహాభక్తురాల్ని తీసుకొచ్చే క్రమంలో, రాలేని క్రమంలో, అప్పుడు వెళ్ళి నువ్వు తీసుకురారా నాన్న అన్నప్పుడు నది అని కూడా ఆలోచించకుండా ఆ మహానుభావుడి మీద నమ్మకంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నది మీద. ఆయన వేసే ప్రతి అడుగు కింద ఒక పద్మం విరజిమ్మింది అక్కడ. అందుకే ఆయన పద్మనాభుడయ్యాడు.
పద్మనాభుడయ్యాడు. ఈయన నడవమని చెప్పు ఎవరినన్నా. ఎవడైతే పరమశివుణ్ణి ఆక్షేపిస్తూ ఆది శంకరాచార్యులు వారిని ఆక్షేపిస్తూ మాట్లాడుతున్నారో ఆ మనిషిని నడవమని ఎవరినన్నా. నేను నమ్ముతా. నా శిరస్సు సీతమ్మకి నారసింహుడికి తప్ప ఎవడికి వంచని వాణ్ణి నా తలకాయ తీసుకెళ్ళి పెడతా పాదాల దగ్గర. ఎవరి వల్ల కాదు. అలాగే ఆదిశంకరాచార్యులు వారిని ఆక్షేపించి దొంగలు ఆయనని ఇబ్బంది పెట్టి హింస పెట్టే క్రమంలో ఆలోచించి మీద పడుతున్న తరుణంలో పరమశివుడే అలా చూసిన అంతనే నారసింహతత్వం పద్మనాభుల్లోకి వచ్చి చీల్చి చెండాడింది అందరినీ. ఆదిశంకరాచార్యుడు చూసినంత మాత్రానే. బా. అది 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 ఆదిశంకర వారి గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే, అంతకు మించి ఏమీ లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, సంపాదించే సొమ్ములు వచ్చే సొమ్ములు ఏనాడు పేదలకి అంకితం చేసి ఏమీ వద్దని అనుకుంటారో వాళ్ళు నాన్న మహానుభావులు, వాళ్ళు మహానుభావులు. అపాయింట్మెంట్ల కోసం లక్షలు తీసుకునే వాళ్ళని నేను ఎలా నాన్నగా ఆలోచిస్తాను. కాబట్టి నేను ఎవరికి నచ్చను, మూర్ఖపుండా కొడుకుని ఖచ్చితంగా చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు యథార్థవాది, లోక విరోధి అంటారు. సో నేను నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నా విధానం కాలి బూడిదయ్యేదాకా నాన్న నేను ఒక మనిషికి జన్మనిచ్చా. నా తల్లి చెప్పింది, నేను ఒక మనిషికి జన్మనిచ్చా. వాడు మనిషిలా బ్రతకాలి, మనిషిలా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిలాగా మరణించాలి. నీ పూజా విధానాలు, నీ తత్వం, నీ విధానం అంతా ఆ పూజా స్థానం వరకే. పక్కకొస్తే నువ్వు మనిషివి, అది గుర్తుపెట్టుకొని బతుకు అంది. అంతే. పెద్ద ఆయన గురించి వదిలేద్దాం. ఆయనే మరి ఎట్లా వివరణ ఇస్తాడో చూడాలి. తప్పకుండా తొందరలో అన్ని వస్తాయి నాన్న. రాదు. అందరూ ఎందుకంటే చూస్తారు. మీరెవరు అంటే పెద్దలు ఎవరు స్పందించట్లా. ఇప్పుడు ఇదేగా, చాగంటి ఇదే కదా మీరు బ్రహ్మాండంగా స్పందించారు. చాగంటి లాంటి వాళ్ళు మాట్లాడితే కానీ ఏమన్నా దీనికి ఏమన్నా. నాన్న చాగంటి కోటేశ్వరరావు గారు గౌరవనీయులు. పాపం ఆయన్ని కూడా కృష్ణుడి గురించి మాట్లాడినందుకు చాలా ఇబ్బంది పెట్టారు. గరికపాటి వారి గురించి నేను చెప్పక్కల్లా. ఆ జరిగిన వాటన్నిటికీ వీళ్ళకి ఏమైపోయిందంటే నోరా వీపుకు చేటు దేకే అన్న చందాన ఎందుకు మాట్లాడడం, ఎందుకు మొదలస్టు మాటలు అనిపించుకోవడం అని మౌనంగా ఉన్నారేమోనని నేను అనుకుంటున్నా. కానీ మేము హిందూ సనాతన సైనికులం, మేము అది మేమిది అని మాట్లాడే కొంతమంది ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు? సాక్షాత్తు పరమశివుణ్ణే మాట్లాడుతుంటే సనాతన ధర్మం మిమ్మల్ని టోల్గేట్ వేసి ఆపిందా? వెళ్ళి అడగమని చెప్పలేదా? నన్ను పట్టుకొని వీడు ఒక సెక్యులర్ కుక్క, వీడికి ఏమీ తెలీదు అని నానా మాటలు అన్నారు, సునకానందం పొందారు, డన్, ఓకే. మరి ఇప్పుడు సనాతన ధర్మానికే మచ్చ తెచ్చే విధంగా మాట్లాడిన వాళ్ళని మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. సనాతన ధర్మం అనేది హైందవానికి ప్రతీక. హిందూ సైనికులైతే, సనాతన ధర్మ సైనికులైతే పరమశివుణ్ణి, మన పరమశివుడిని ఎంతో ఎంతో కించపరిచే విధంగా మాట్లాడి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని, వారి రూపాన్ని, ఆ విధానాన్ని, ఆ భక్తి తత్పరతని, ఆ మహానుభావుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడిన వారికి ఏ రకంగా మీరు సమాధానం ఇస్తారు? ఉందా? ఇది ఒక్కటే కాదు గురు, ఎన్ని మాటలు, అనేక రకాల మాటలు. సమ్మక్క సారక్క అయితే ఏంటి, మాంసాహారం తిన వాళ్ళు పందులు అంటాడు, ఏమేమో మాట్లాడతాడు అసలు. ఇప్పుడు నేను ఒక మధ్య నాకు ఒకటి చూపించారు. నేను ఇప్పుడు దాని గురించి ఒక్క మాట చెప్తా. వినాయకుడి మీద బొద్దింక వెళుతుంటే ఆ బొద్దింకనే తరమలేనివాడు నన్నేం కాపాడతాడు, అందుకే నేను వదిలేశాను. ఎంతవరకు ధర్మం? ఎంతవరకు ధర్మం? నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు? ఇవాళ నువ్వు చెట్టెక్కి కూర్చున్నంత మాత్రాన, అన్నీ నీకు సమకూర్చినంత మాత్రాన కర్మ వెంటాడుతుంది. నువ్వు ఏ కలుగులో ఉన్నా బయటికి తీసుకొచ్చి ఆ కర్మ నిన్ను తీసుకెళ్తుంది. ఇది మర్చిపో. భగవత్ స్వరూపాలని అనటమా? మరి ఇంకోటి అన్నాడు కదా, రామలింగేశ్వర స్వామి కూడా అది రాముడు స్థాపించలేదు, రాముడికి శివుడికి సంబంధం లేదనేసాడు ఆయన. శివధనస్సు వంచిందే రాముడు. ఆ శివధనస్సు, నా చాపల్యాన్ని ఎవరైతే ఎక్కుపెట్టి దాన్ని భంజిస్తారో వాళ్ళే నీ జీవితంలో భర్తగా వస్తారని సీతాదేవికి స్వప్నంలో కల్పించి చెప్పినటువంటి వాడు పరమశివుడు. ఆ పరమశివుడికి రాముడికి సంబంధం లేదా? నోట్లో డాషులు పెట్టుకున్నారా? ఇంకేమన్నా పెట్టుకున్నారా? నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి జరుగుతున్నవన్నీ కూడా
ముందు వెనక ఆలోచించకుండా మస్తిష్కంలో అక్కర్లేని ఆశలు కోరికలు ఎక్కువయ్యి ఈ రకమైన చండాలం వస్తుంది.